ఈరోజు వాక్య భాగము కీర్తనలు 121 అధ్యాయం నుంచి తీయబడింది. ఫ్రమ్ సామ్స్ 121. క్రైస్తవ సమాజంలో ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఇశ్రాయేలు జీవితంలో మాట్లాడినట్లయితే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన కీర్తన. సామ్ 121. ఈరోజు ఈ యొక్క కీర్తన మనం ధ్యానం చేయబోతా ఉన్నాము. ఓకే, నేను చదువుతాను, దయచేసి నాతో పాటు వెంబడించండి. కీర్తనలు 121 అధ్యాయము. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టెలనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడును. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇదే కీర్తనను ఒకసారి ఇంగ్లీష్లో మనం చదువుకుందాం. ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్, ఫ్రమ్ వెన్స్ కమ్స్ మై హెల్ప్. My help comes from the Lord who made heaven and earth. He will not allow your foot to be moved. He who keeps you will not slumber. Behold, he who keeps Israel shall neither slumber nor sleep. The Lord is your keeper. The Lord is your shade at your right hand. The sun shall not strike you by day, nor the moon by night. The Lord shall preserve you from all evil. He shall preserve your soul. The Lord shall preserve your going out and your coming in from this time forth and forevermore. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన 121 కీర్తన ఇశ్రాయేలు జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మీతో నేను పంచుకోబోయే అంశం ఏంటంటే, వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఇస్ వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. కీర్తన భాగంలో గమనించినట్లయితే కీర్తనలు 120 నుంచి 134 అధ్యాయాల వరకు, అంటే ఈ 5 కీర్తనలను బైబిల్ గ్రంథంలో ఇంగ్లీష్లో చూసినట్లయితే యు విల్ సీ ఇట్ యాజ్ ద సాంగ్స్ ఆఫ్ అసెంట్. తెలుగు బైబిల్లో చూసినట్లయితే పైన రాబడి ఉంటుంది యాత్ర కీర్తనలు. ఈ 15 అధ్యాయాలు ఇవన్నీ యాత్రా కీర్తనలు. కీర్తన 121 అధ్యాయము అది ఒక యాత్రా కీర్తన. అంటే సంవత్సరంలో ఒకసారి పస్కా పండుగ కానీ, గుడారల పండుగ కానీ, ఏదో ఒక పండుగకు ప్రపంచంలో ఉన్న యూదులు, ఆయా ప్రాంతాల్లో ఉన్న యూదులు సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేంకి ప్రయాణం వెళ్ళేవాళ్ళు. ఆ రోజులలో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక యాత్రలాగా, ఒక ప్రయాణంగా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఆ ప్రయాణంలో, ఆ యాత్రలు వెళ్ళేటప్పుడు చరిత్ర చెప్తుంది, ఆ మార్గం అంతటిలో వాళ్ళు కీర్తన 120 నుంచి 134 అధ్యాయము, ఈ 5 కీర్తనలు వాళ్ళు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వారు యెరూషలేం వెళ్ళేవారు. కాబట్టి ఆ ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు ఈ కీర్తన 121 కీర్తనను కూడా వాళ్ళు ప్రాముఖ్యంగా ఎంచుకునేవారు. అంతేకాదు, ఇశ్రాయేల్ దేశంలో జరిగే యుద్ధాల్లో కూడా చాలాసార్లు వాళ్ళు ఒప్పుకునేది ఏంటంటే కీర్తన 121 అధ్యాయము. సరే, ఒకసారి మళ్ళీ తిరిగి వెళ్దాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజులలో యెరూషలేం వెళ్ళేటప్పుడు ఒక యాత్రలాగో ప్రయాణంగా వాళ్ళు వెళ్ళేవారు. కానీ ఈ రోజులలో ఉన్న ఫెసిలిటీస్, సౌకర్యాలు ఆ రోజులు లేవు. ఈ రోజులలో ఉన్న హైవేస్ ఆ రోజులు లేవు. ఈ రోజులలో ఉన్న ఎయిర్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ, రైల్వేస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, రోడ్ వేస్ కానీ ఆ రోజులు లేవు. వాళ్ళు వెళ్ళాలి అంటే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. రాళ్లపైన, రప్పలపైన వాళ్ళ కాళ్ళు పడుతుండే. ఆ రాళ్ల మీద, రప్పల పైన వాళ్ళ కాళ్ళు పెట్టినప్పుడు జారే అవకాశం లేదంటారా?
ఖచ్చితంగా జారే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొన్ని కొండ ప్రదేశాలు ఎక్కాలి, కొండ ప్రదేశాలు దిగాలి. యెరూషలేంకి నడుచుకుంటూ పిల్లలను తీసుకొని, పెద్దలను తీసుకొని వాళ్ళు వెళ్ళేవారు. కాబట్టి ఆ ప్రయాణంలో 4 ప్రమాదాలు ఇశ్రాయేలు ప్రజల ముందు ఉండే. మొట్టమొదటిగా ఆ రాళ్ళపైన, కొండలపైన వాళ్ళ కాళ్ళు జారే ప్రమాదం వాళ్ళ ముందుండే. తర్వాత వాళ్ళు ప్రయాణము చేసే మార్గాలు ఎట్లాంటివంటే, అవి మనలాగా షెల్టర్స్, బస్ స్టాప్స్ అట్లా ఒక తలవాల్చుకోవడానికి ఒక స్థలం కూడా వాళ్ళకి దొరికేది కాదు. మండుట ఎండ, ఈదురుగాలులు, వేడిగాలులు, పాములు, విష సర్పాలు తిరుగుతున్న భయంకరమైన ఈదురుగాలులు వేస్తున్న ఆ అరణ్యాల గుండా వాళ్ళు వెళ్తుండే. అటువంటి పరిస్థితుల్లో ఆ వడగాలికి, ఆ వేడి గాలికి వాళ్ళకి ఎండ దెబ్బ తాకే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా వాళ్ళకు ఎండ దెబ్బ తాకే అవకాశం ఉంటుండే ఆ రోజుల్లో. రాత్రి పడుకున్నప్పుడు, చిమ్మ చీకట్లో పడుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఏమొస్తో తెలీదు. ఎక్కడి నుంచి ఏమొచ్చి కరుస్తో తెలీదు. ఆ ఆకలికి ప్రక్కన నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా, ఆ భయంకరమైన ఆకలితో వాళ్ళు వేధించబడే పరిస్థితి లేకుండే అంటారా? ఖచ్చితంగా అటువంటి పరిస్థితి వాళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళు. అంతేకాదు కొండల పైన, ఎత్తైన స్థలం పైన ఎవరు వెళ్లి తల దాల్చుకుంటుండంటే ఆ రోజుల్లో దొంగలు, బందిపోటు దొంగలు. కొండల పైన వాళ్ళు కూడా తలవాల్చుకుంటుండే. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ కొండల పైనప్పుడు పోయినప్పుడు, ఆ పర్వతాల పైన పోయినప్పుడు, అవి దాటుకుంటూ వెళ్తున్నప్పుడు దొంగల భయం వీళ్ళకు కలిగి ఉండదంటారా? బందిపోటు యొక్క భయము ఉండదంటారా? ఈ బందిపోటు దొంగలు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళను పట్టుకునేవాళ్ళు. వాళ్ళు కలిగిందంతా దోచుకునేవాళ్ళు. కాబట్టి ప్రియ సంగమా గమనించండి. కీర్తన 121 కీర్తన అద్భుతమైన కీర్తన. చాలా సార్లు మనకు అర్థం కాదు. దేవుడు కాలు జారే విషయం గురించి ఎందుకు మాట్లాడినాడు? దేవుడు ఎండ దెబ్బ గురించి ఎందుకు మాట్లాడినాడు? దేవుడు వెన్నెల దెబ్బ గురించి ఎందుకు మాట్లాడినాడు? దేవుడు అపాయాల నుంచి రక్షిస్తాను దేవుడు ఎందుకు మాట్లాడాడు? చాలా సార్లు మనకు అర్థం కాదు. దాని గురించి నేను వివరిస్తున్నాను, దయచేసి వినండి. వాళ్ళు ప్రయాణం చేస్తూ కొన్ని కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వాళ్ళ ముందు ఖచ్చితంగా ఉంటాయి ఆ రోజుల్లో. వాళ్ళు కాలు జారే ప్రమాదం ఉంటుంది. ఎండ దెబ్బ తాకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. వెన్నెల దెబ్బ తాకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆకలికి, ఆ నిద్ర లేకుండా, ఆ చలికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ బందిపోటు దొంగల నుంచి వచ్చే ప్రమాదం కూడా వాళ్ళ ముందు ఉంది. అంతేకాదు ఆ రోజులలో పర్వతాల పైన ఏముంటుందంటే అన్య దేవతల బలిపీఠాలు ఉంటుండే. ఉదాహరణకు రాజుల గ్రంథము సంఖ్యాకాండం గమనించినట్లయితే బాలు, లేదా తెలుగులో చెప్పాలంటే బయలు అనే దేవత యొక్క ప్రతిమ ఆ కొండల పైన, ఆ పర్వతాల పైన ఉంటుండే. అక్కడ బలిపీఠము కట్టి అక్కడ ఆ దేవతను లేదా దేవుడిని ఆరాధిస్తుండే. కొంతమంది ప్రయాణం చేస్తున్న వ్యక్తులు వాళ్ళు దేనిపైన ఆధారపడుతుండే తెలుసా? వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకు కాపుదల కావాలన్నా, వాళ్ళకు సహాయం కావాలన్నా వెళ్ళి ఆ కొండల పైన ఈ ఎక్కడైతే ఈ బలి అర్పణ జరుగుతుందో, ఎక్కడైతే ఈ ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే బలిపీఠాలు ఉన్నాయో అన్య దేవతల యొక్క ఆ యొక్క స్థలాల్లో వెళ్ళి వాళ్ళు తలవాల్చుకుంటుండే ఆ రోజులలో. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఆయన చెప్తా ఉన్నాడు, నేను కొండల తట్టు నా కన్నులతో చూస్తా ఉన్నాను. ఆ పర్వతాల వైపు నేను కన్నులతో చూస్తా ఉన్నాను. బహుశా ఈయన ఒక ప్రయాణం గుండా వెళ్తున్నప్పుడు ఈ కీర్తన పాడుతున్నాడేమో. ఆ కొండలు చూసుకుంటా, ఆ పర్వతాలు చూసుకుంటా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ అన్య దేవతలున్నారే, అక్కడి నుంచి నాకు సహాయం వస్తుందా? లేదు. నాకు ఆ అన్య దేవతల నుంచి నాకు సహాయం రాదు కానీ, నాకు ఎక్కడి నుంచి సహాయం రాదు కానీ, ఆయన స్పష్టంగా ఒక విశ్వాసంతో దృఢంగా ఆయన ఏం చెప్తున్నారంటే, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎందుకంటే ఆయన భూమి, ఆకాశం సృష్టించిన వాడు. ఏ ప్రయాణంలో అయితే వాళ్ళు వెళ్తున్నారో, ఆ ప్రయాణము సులువైంది కాదు సంగమా. అటువంటి ప్రయాణంలో వాళ్ళు నమ్ముతున్నారు దేవుణ్ణి. ఈ కీర్తనకారుడు నేనేం గమనించినానంటే ఒక దృఢమైన విశ్వాసము ఈ కీర్తనకారుడు దేవునిది పెట్టి ఉన్నాడు. హి సెడ్ మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఈ భూమి ఆకాశం సృష్టించిన
యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది కాబట్టి నేను ఆ విగ్రహాల దగ్గరికి పోను, ఆ వ్యక్తుల దగ్గరికి పోను. నా దేవుని యందు నేను నమ్మకము పెట్టుకుంటాను. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒకసారి యెరూషలేంకి వెళ్ళేవాళ్ళు. మనము కూడా మన జీవిత యాత్ర అనే ప్రయాణంలో మనం ఉన్నాం. ఆ నిత్య రాజ్యము, పరలోకము, దేవుడు మన కోసం పెట్టిన ఆ స్వాస్థ్యము అనే ప్రయాణంలో మనం ఉన్నాం. ఆ మార్గంలో వెళ్ళడానికి ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ కాలు జారిపోయే ప్రమాదం ఉండే, ఎండ దెబ్బ తాకే ప్రమాదం ఉండే, వెన్నెల దెబ్బ తాకే ప్రమాదం ఉండే, దొంగలతో ప్రమాదం ఉండే. మనము మన ప్రయాణంలో మనకు కూడా అటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి సహోదరుడా, సహోదరి. మనకు సహాయము ఎక్కడ నుండి వచ్చునో, ఒక క్రైస్తవుడుగా నీవు నేను మనకున్నాల్సిన ఆ దృఢత్వం మనకుందా? ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడే, నాకు సహాయము నా దేవుని దగ్గర నుంచి వచ్చును. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆ కీర్తనకారుడు ధైర్యం వేరు. ఆ నమ్మకం మనకున్నప్పుడు ఆ ధైర్యము వేరు, ఆ విశ్వాసం వేరు. పరిస్థితులను ఎదుర్కొనే ఆ తీరు వేరే ఉంటుంది మన లోపల. ఇశ్రాయేలు ప్రజలు అటువంటి భయంకరమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు ఈ కీర్తనకారుడు దేవుని నమ్ముతున్నాడు. మనకున్న ప్రశ్న ఏంటంటే, ఈ కీర్తనకారుడు మనకేస్తున్న ప్రశ్న ఏంటంటే, డూ యూ ట్రస్ట్ గాడ్ లైక్ దాట్? డూ ఐ ట్రస్ట్ గాడ్ లైక్ దాట్? ఆ దేవుణ్ణి మనం అంతగా మనం నమ్ముకుంటున్నామా? ఈ రోజుల్లో గమనించినట్లయితే ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. సహాయం కోసము ఎక్కడెక్కడో పరిగెడతా ఉన్నారు. సహాయం కోసము వేరే దేశాల వైపు చూస్తూ ఉన్నారు. సహాయం కోసము రాజుల వైపు, పొలిటీషియన్స్ వైపు చూస్తూ ఉన్నారు. సహాయం కోసము డబ్బులు ధారబోస్తూ ఉన్నారు. సహాయం కోసము మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, సహోదరి, కరోనా వైరస్ది వేవ్ 1 అయిపోయింది. ఇంకొక భయం ఏంటంటే మనం వేవ్ 2లో ఉన్నాం. అంతేకాదు, కొందరు నిపుణులు ఏం చెప్తున్నారంటే వేవ్ 3 రాబోతుంది అక్టోబర్ అని కొందరు చెప్తా ఉన్నారు. అంతేకాదు, అది అయిపోయిన తర్వాత బ్లాక్ ఫంగస్ అనే ఒక కొత్త ఇన్ఫెక్షన్ రాబోతుంది అని ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. ప్రపంచంలోని వ్యక్తులు దేన్ని ఆశ్రయిస్తున్నారు తెలుసా? వ్యాక్సినేషన్ పైన డిపెండ్ అవుతా ఉన్నారు. దేనిపైన ఆధారపడుతున్నారు అంటే సిలిండర్స్ పైన డిపెండ్ అవుతా ఉన్నారు. మనము దేన్ని ఆశ్రయిస్తా ఉన్నాము ఉదయకాల సమయం? వేర్ ఆర్ వి డిపెండింగ్ ఆన్ దీస్ డేస్? మనము ఈ కీర్తనకారుడు ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఎక్కడి నుంచి మనకు సహాయం రాదు అని, ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగుతుంది. ఆమేన్. మనము ఒప్పుకోవాలా ఏంటంటే, ప్రభువా, ఈ భూమి ఆకాశం సృష్టించిన వాడవు నీవు. ఈ భయంకరమైన తెగులు రోజులలో, అది వేవ్ 1 కానీ, వేవ్ 2 కానీ, వేవ్ 3 కానీ, వేవ్ 4 కానీ, బ్లాక్ ఫంగస్ కానీ, నాకు సహాయము, నా కుటుంబానికి సహాయము, నా సంఘానికి సహాయము నీ దగ్గర నుంచి వస్తుంది ప్రభువా. మన బిడ్డలకి మనకు ఏం నేర్పించాలంటే, మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలనే మనకు సహాయం వస్తుంది. కాబట్టి లెట్ us be strong and trust this God. Dear church, I want to encourage you all. Let the word of God encourage you all. Let us be strong. Let us be faithful in this God who created the heavens and the earth. ఈ భూమి ఆకాశం సృష్టించిన ఆ యెహోవా నామం గట్టిగా పట్టుకుందాము, ఆశ్రయిస్తాము, నమ్ముదాము. ఆయన మన పట్ల గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడినాడు. ఏమని మాట్లాడారంటే, ఇర్మియా ద్వారా 3వ అధ్యాయం 23వ వచనం దేవుడు ఏమని మాట్లాడారంటే, నిశ్చయముగా కొండల మీద జరుగునది మోసకరము, పర్వతముల మీద చేసే ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలనే ఇశ్రాయేలుకి రక్షణ కలుగుతుంది. ట్రూలీ vain is salvation hope from hills and from the multitude of mountains. Truly in the Lord our God is the salvation of Israel. కొండలు నమ్ముకోకండి, పర్వతాలు నమ్ముకోకండి. ఆ కొండలపైన దొరికే అన్ని మోసకరము, కొండలపైన ఉండేది అంతా నిష్ప్రయోజము. నిజమైన రక్షణ ఇశ్రాయేలుకి ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవానే. నిజమైన రక్షణ క్రైస్తవులకు, సంఘానికి ఎక్కడ దొరుకుతుందంటే, నిజమైన రక్షణ ఈ భూమి ఆకాశం సృష్టించిన యేసయ్య నామములనే. ఆయన నామంకి స్తోత్రం, మహిమ, ప్రభావం కలుగును గాక. కీర్తనలు
125 అధ్యాయము మొదటి 2 వచనాలు మనము ధ్యానించుకుందాము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. ఒక అద్భుతమైన వాక్యము, దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన వచనము బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఒక క్రైస్తవుడు యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే, విశ్వాసం పెట్టినట్లయితే, నమ్ముకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు ఎలా ఉంటారంటే కదలక నిలుచు, నిత్యము నిలుచు సియోను కొండవలే వాళ్ళు ఉంటారు. మొదటిగా అది. రెండవదిగా యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇశ్రాయేలు చుట్టూ యెహోవా చుట్టూ ఆయన తన ప్రజల చుట్టూ ఉండును. మీకు ఫోటోలు కనిపిస్తున్నది సియోను పర్వతము. ఈ రోజులలో ఉన్న ఆ సియోను పర్వతము. చెప్పండి, ఆ సియోను పర్వతము వడగాలు వచ్చినా, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా కదల్చబడుతుందా? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఆ విధంగా కదలకుండా, జడియకుండా సియోను పర్వతములాగా వాళ్ళు ఉంటారు. దేవుడు అట్టి కృపను నీకు నాకు ఇచ్చును గాక. దేవుడు అట్టి విశ్వాసమును నీకు నాకు ఇచ్చును గాక. అటువంటి నమ్మకము, దేవుని పట్ల దృఢమైన నమ్మకము దేవుడు నీకు నాకు ఇచ్చును గాక. మొదటిగా మనం ఏం చూసినామో, ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవానే మనకు సహాయము. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, నంబర్ 1 వాళ్ళు కదలక నిత్యం సియోను కొండ వలె ఉంటారు. నంబర్ 2 యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు దేవుడే ఒక కొండలాగా తన ప్రజల చుట్టూ ఉంటారు. దేవుడే తన సంఘము పట్ల, దేవుడే తన సంఘం యొక్క కుటుంబాల పట్ల, తన బిడ్డల పట్ల ఆయన ఒక కొండలాగా ఆయన ఉంటాడు. సహోదరుడా, సహోదరి, మనకి ఇంకేమీ చూసి భయపడాలి మనము? When God is like a big mountain around us, whom shall I fear? Whom shall you fear? May the name of the Lord be praised. ఆయన నామం ఘనపరచబడును గాక, మహిమ పరచబడును గాక. ఈ కీర్తన 121 అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనవి నా స్టడీలో గమనించిన, అవి మీతో పంచుకోవాలని ఆశపడతాను. అదేంటంటే, దయచేసి నాతో పాటు గమనించండి. కీర్తనలు చాలా అద్భుతమైనవి. మరి ముఖ్యంగా కీర్తనలు, యాత్రా కీర్తనలు చాలా అద్భుతమైనవి. ఈ కీర్తన 121 అధ్యాయంలో ఇంగ్లీష్లో గమనించినట్లయితే, ద లార్డ్ విల్ కీప్ యూ అని రాయబడి ఉంటుంది. ద లార్డ్ విల్ గార్డ్ యూ అని రాయబడి ఉంటుంది. ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ యూ అని రాయబడి ఉంటుంది. ఎన్నో వాగ్దాలతో కూడిన అధ్యాయము. నా ఆశ, నేను ఇది కంఠత చేసుకోవాలి. ఉదయకాలము, రాత్రి, మధ్యాహ్నము దీన్ని ఎల్లప్పుడూ ధ్యానించాలి. నా బిడ్డలకు నేర్పించాలి, కనిపించిన వాళ్ళకి బోధించాలి. ఇందులో ఎక్కడైతే దేవుడు 3-8 వచనాల్లో దేవుడు మాట్లాడినాడు. ఇంగ్లీష్ బైబుల్ ఏమంటుందంటే, ద లార్డ్ విల్ కీప్ యూ, ద లార్డ్ విల్ గార్డ్ యూ, ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ యూ అనే పదాలకు హెబ్రీ భాషలో, ఒరిజినల్ లాంగ్వేజ్లో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, దేవుని మాట ఏంటంటే షమార్ అని రాబడింది. ఆ షమార్ అనే పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కీప్ యూ, గార్డ్ యూ, ప్రొటెక్ట్ యూ అని ట్రాన్స్లేట్ చేయబడింది. షమార్ అనే మాటకున్న మూల ఉద్దేశం ఏంటంటే, ద వర్డ్ షమార్ మీన్స్ వాచ్ ఓవర్ విత్ గ్రేట్ కేర్. బహు జాగ్రత్తగా పట్టించుకోవడము. యెహోవాను కాపాడును అని రాయబడింది కదా, యెహోవాను నడిపించును అని రాయబడింది కదా, యెహోవాను చూచుకును అని రాయబడింది కదా. ఇక్కడ షమార్ అనే మాటకున్న అర్థం ఏంటంటే, వాచ్ ఓవర్ విత్ గ్రేట్ కేర్. అతి జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ఆయన పట్టించుకుంటాడు అని ఆ మాటకు అర్థం. బహుశా కీప్ యూ అంటే మనకు అర్థం కాకపోవచ్చు, గార్డ్ యూ అంటే అంత ముఖ్యంగా మనకు అనిపించకపోవచ్చు, ప్రొటెక్ట్ యూ అంటే మనకు అంతగా ముఖ్యంగా అనిపించకపోవచ్చు. కానీ నేనేం గమనించినానంటే, ఈ మాటని చూసినప్పుడు, చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు నా దేవుని నేను స్తుతించిన. ఆయన ఏదో చూసుకోవాలి కదా అనడానికి చూసుకునే రకం కాదు. పట్టించుకోవాలి కదా, కాపాడాలి కదా, సర్లే చేద్దాంలే అనే చూసే వాడు కాదు నిన్ను ప్రకటించే దేవుడు. హీ విల్ వాచ్ ఓవర్
విత్ గ్రేట్ కేర్. బహు జాగ్రత్తగా ఆయన పట్టించుకునేవాడు, ఆయన బహు జాగ్రత్తగా ఆయన కాపాడువాడు, బహు జాగ్రత్తగా ఆయన భద్రపరచువాడు. 6 సార్లు ఈ మాటలు రాయబడ్డాయి. ఇదే మాటను అదే అధ్యాయంలో పెట్టి నేను ఒకసారి చదువుతాను, దయచేసి నాతో పాటు మీరు వెంబడించండి. హీ విల్ నాట్ లెట్ యువర్ ఫుట్ బి మూవ్డ్, హీ హూ షమార్స్ యూ విల్ నాట్ స్లంబర్. అంటే బహు జాగ్రత్తగా పట్టించుకునేవాడు కునుకడు. బిహోల్డ్ హీ హూ షమార్స్ ఇజ్రాయెల్ విల్ నైదర్ స్లీప్ నార్ స్లంబర్. ఇస్రాయల్ని పట్టించుకునేవాడు ఆయన కునుకడు, నిద్రపోడు. ఇస్రాయల్ని బహు జాగ్రత్తగా పట్టించుకునేవాడు ఆయన కునుకడు, నిద్రపోడు. ద లార్డ్ ఈజ్ యువర్ షమార్, ద లార్డ్ ఈజ్ యువర్ షేడ్ ఆన్ ద రైట్ హ్యాండ్. నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉంటాడు. నేను జాగ్రత్తగా బహు జాగ్రత్తగా పట్టించుకునే దేవుడు నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. నిన్ను జాగ్రత్తగా పట్టించుకునే దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి ఎండ దెబ్బ నీకు తాకదు, వెనల దెబ్బ నీకు తాకదు. ద లార్డ్ విల్ షమార్ యూ ఫ్రమ్ ఆల్ ఈవిల్. ప్రతి ఆపద నుంచి నీ జీవితంలో, మన జీవితంలో కలిగే ప్రతి ఆపద నుంచి తప్పించబడ్డానికి కారణము దేవుడు బహు జాగ్రత్తగా మనను పట్టించుకుంటున్నాడు కాబట్టి. దురాత్మలు, అపవిత్రాత్మలు అవి చేసే పనులు ఏంటంటే ప్రజలకి యాక్సిడెంట్ చేపిస్తాయి, ప్రజలు చచ్చిపోయే విధంగా అవి చేస్తాయి. కానీ దేవుడు ఆయనకున్న గుణ లక్షణం ఏంటంటే బహు జాగ్రత్తగా తన జీవితాలను పట్టించుకునేవాడు. ఒకవేళ మనలో ఎవరికైనా ప్రశ్న ఉన్నట్లయితే, దేవుడు నా జీవితాన్ని పట్టించుకుంటున్నాడా, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా, దేవుడు నా పట్ల కనికరం కలిగి ఉన్నాడా, ఒకవేళ అటువంటి ప్రశ్న మీకు ఉన్నట్లయితే మీతో మాట్లాడిన ఆశపడతా ఉన్నాను. ద లార్డ్ యూజ్ ద వర్డ్ షమార్. షమార్ అనే మాటకు అర్థము బహు జాగ్రత్తగా ఆయన పట్టించుకునేవాడు. ఏదో మామూలుగా పట్టించుకునేవాడు కాదు ఆయన. నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును గాక. ద లార్డ్ విల్ షమార్ యువర్ గోయింగ్ అవుట్ అండ్ యువర్ కమింగ్ ఇన్ ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్ మోర్. ఈ మాట అనేక సార్లు మనం చదివినాము. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ఏదో ఉట్టినే కాపాడట్లేదండి, ఉట్టినే చూడట్లేదండి, ఉట్టినే భద్రపరచట్లేదు. బహు జాగ్రత్తగా ఆయన కాపాడుతా ఉన్నాడు, బహు జాగ్రత్తగా ఆయన చూస్తా ఉన్నాడు, బహు జాగ్రత్తగా ఆయన చేస్తున్నందుకే ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నాము. సహోదరుడా, సహోదరి, ఈ కారణం చాలు మనకు మన దేవుని స్తుతించడానికి, కారణం చాలు మనకు మన దేవుని ఆరాధించడానికి, కీర్తించడానికి, ఆయనకు మోకరించడానికి, ఆయన పాదాలకు ముద్దు పెట్టుకోవడానికి ఈ కారణం చాలు. సహోదరుడా, సహోదరి, ఎంత అద్భుతమైన వాగ్దానాలు ఈ కీర్తనలు రాబడ్డాయి. 3-4 వచనాలు. ఇంకో ఆసక్తికరమైన విషయం నేనేం గమనించినానంటే, ఉన్న 8 వచనాల్లో 2-2-2 లాగా డివైడ్ చేసుకోవచ్చు మనము. మొదటి 2 వచనాలు కీర్తనకారుడు మాట్లాడినాడు. తర్వాత ఆయన ఏం ప్రకటిస్తున్నాడంటే, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు, కునుకడు. 4వ వచనము, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేల్ దేశము యుద్ధాలకు పోయినప్పుడు, వాళ్ళపైన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకునే ఒకానొక వాక్యం ఏంటో తెలుసా సహోదరుడా, సహోదరి? ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మన క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది వాడే వాక్కు ఏంటంటే, కీర్తనలో 121 అధ్యాయం 4వ వచనము, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన బహు జాగ్రత్తగా కాపాడువాడు, బహు జాగ్రత్తగా పట్టించుకునేవాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. చూడండి, ఆయన ప్రజల పట్ల, ఇశ్రాయేలు ప్రజల పట్ల క్రీస్తు యేసు ద్వారా ఇప్పుడు మనకు ఆయన ఇస్తున్న వాగ్దానము, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు, కునుకడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రయాణము చేస్తున్నప్పుడు, ఆ రాళ్ల మీద, రప్పల మీద, పర్వతాల మీద, కొండలపైన వాళ్ళు వెళ్తున్నప్పుడు జారే అవకాశం ఎంతన్నా ఉంది. అది కాకుండా దేవుడు కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అట్లా 400 సంవత్సరాల నుంచి దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకాడు, నిద్రపోడు. 400 సంవత్సరాలు నుంచి దేవుడు కాపాడుతా ఉన్నాడు. అనేక వేల సంవత్సరాల నుంచి ఇశ్రాయేల్ని దేవుడు కాపాడుతా ఉన్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఈ వాక్కు దగ్గర నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా స్టడీ బైబిల్లో ఒక రిఫరెన్స్ నాకు అనిపించింది. అది మీతో నేను పంచుకోవాలని నాకు అనిపించింది.
సో మన దేవుడు కుడుకడు నిద్రపోడు కదా. మొదటి రాజుల గ్రంథము 18 అధ్యాయము 27 నుంచి 29 వరకు ఒక సందర్భం ఉంది. ఇది మనందరికి తెలుసు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్ నేను చెప్పాను. సందర్భం ఏంటంటే, ఏలియా జీవము గల సైన్యములకు అధిపతి అయిన దేవుడి పట్ల ఉన్న ఒకే ఒక ప్రవక్త ఉంటాడు. బయలు దేవుడికి 400 ప్రవక్తలు ఉంటారు. ఈ సందర్భం మీ అందరికి తెలుసు. ఏలియా ఒక కొండపైనికి వాళ్ళని పిలిచి, అందరి ప్రజలను పిలిపించి, ఇంకా ఎంతకాలం మీరు వివాదం చేసుకుంటారు? ఒకవేళ యెహోవా దేవుడితే యెహోవాను మ్రొక్కండి, ఒకవేళ బయలు దేవుడితే బయలు మ్రొక్కండి అనే ఒక గొప్ప ప్రశ్నను ప్రజల ముందు, ప్రవక్తల ముందు పెడతారు. మొదటి అవకాశము ప్రవక్త అయిన ఏలియా గారు బయలు ప్రవక్తలకు ఇస్తారు. బయలు ప్రవక్తలు వాళ్ళు ఎంత పిలిచినా, ఎంత అరిచినా, ఎంత ప్రార్థించినా వాళ్ళ దేవుడు పడకడు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 400 ప్రవక్తలు అని పిలువబడుతున్న బయలు ప్రవక్తలు ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు బయలా మాకు జవాబివు, బయలా మాకు జవాబివు అంటే జవాబేం రాదు. అప్పుడు ఏలియా ప్రవక్త వాళ్ళని గేలి చేసి అంటా ఉన్నాడే, మధ్యాహ్నం అయిన తర్వాత ఏలియా భక్తుడు అంటా ఉన్నాడే, పెద్ద కేకలు వేయడయ్యా, వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోయినాడేమో, ఒకవేళ పడుకున్నాడేమో, లేపండి అని వాళ్ళని గేలి చేస్తా ఉన్నాడు. వాళ్ళు మరీ మరీ గట్టిగా కేకలు వేసినారంట, రక్తాలు కార్చుకున్నారంట, కత్తులతో దేహం పైన కాట్లు పెట్టుకున్నారంట, రక్తం కార్చినారంట. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, నైవేద్యం అర్పించే సమయం వరకు కూడా వాళ్ళ ఆ రకంగా గట్టిగా అరుచుకుంటా చేస్తుంటే ఒక్క స్వరం కూడా రాలేదంట. ఇటువంటి దేవుడు మన దేవుడు కాదు. ఏలియా సాయంత్రం అయిన తర్వాత ఒక్కడే నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు అగ్ని చేత దేవుడు జవాబిచ్చినాడు. ఆయన నామంకి మహిమ కలుగును గాక. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ లిసన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ పీపుల్. ఇది చరిత్రలో జరిగిన అతి గొప్ప అద్భుతము. దేవుని నామము గొప్పగా మహిమపరచబడిన అద్భుతము ఇది. నా ప్రార్థన, ప్రభు ఇటువంటి ఒక అద్భుతం ఈ రోజుల్లో కూడా నీ దాసుల ద్వారా చేయి ప్రభు, నీ ప్రవక్తల ద్వారా చేయి ప్రభు. ఇంకెంతకాలము యేసు ప్రభుకి వేరే దేవుళ్ళకి పొంత ప్రభు, ఒకసారి ఇటువంటి అద్భుతము చేసి చూపించు ప్రభు అని నా ఆశ, నా కోరిక. May the Lord do such kind of things through the people in these last days. May the Lord do through the servant of God in our church. May the Lord do through the church. Amen. Hallelujah. ఈ విధంగా ఆ బయలు దేవుడు ఎట్లయితే స్పందించలేదో, మాట్లాడలేదో, అటువంటి మూగ దేవుడు కాదు మన దేవుడు. ఆయన వినేవాడు, ఆయన చూసేవాడు, ఆయన జాగ్రత్తగా పట్టించుకునేవాడు. హల్లెలూయా. అందుకే మళ్ళీ 5-6 వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఎప్పుడు తన జీవితంలో విడిపోదు ఏంటంటే అది నీడ. ఈ కీర్తనకారుడు ఏమని ప్రకటిస్తున్నారంటే, యెహోవా నిన్ను ఆ రకంగా కాపాడును గాక. నీడ విడిచిపెట్టిపోవడము అసంభవము. చచ్చిపోయిన శవానికి కూడా ఆ నీడ ఉంటుంది, దేనికన్నా నీడ ఉంటుంది. ఒక్కొక్కసారి మన నీడ చూస్తే మనం గుర్తు తెచ్చుకోవాలి ఏంటంటే, నా దేవుడు నాకు నీడగా, నా దేవుడు నాకు తోడుగున్నాడు కాబట్టి నేను భయపడను. ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నీడగా వాళ్ళకు తోడుగున్నాడు ఆ రోజులలో. ఈరోజు క్రీస్తు యేసు ఆయన చేసిన గొప్ప యాగము ద్వారా మనము ఆయన బిడ్డలుగా మార్చబడినాము కదా. ఈరోజు దేవుడు మనకు కూడా ఆయన నీడగా మన కుడి ప్రక్కన ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, క్యాన్ యూ బిలీవ్ ఇట్? ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను. నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, ఆయన ఒక నీడలాగా నాకు ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా అతలాకుతలమైనా కానీ, అనేక మందికి జాబ్స్ పోయినా కానీ,
ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోయినా కానీ, ఎవరైతే వ్యాక్సిన్ల పైన ఆధారపడుతున్నప్పుడు వ్యాక్సినే లేవు. రాబోయే రోజులు ఎట్లుంటాయో మనకి ఇంకా తెలియదు. కానీ ఒక దృఢమైన విశ్వాసము, దృఢమైన ధైర్యము మన హృదయంలో పుట్టును గాక. అదేంటంటే మన దేవుడు ఆయన నీడగా మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కుడి ప్రక్కన మనకు తోడుగున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు నమ్మగలుగుతావా? ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావా? బహుశా అనేక సార్లు మనం చదివినామేమో, స్వతంత్రించుకోవాలి ఈ వాగ్దానాన్ని మనము. ఆయన నా కుడి ప్రకారం నాకు భయం ఏంటి? వై షుడ్ ఐ ఫియర్? పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వేనడి దెబ్బని నీకు తగలదు. సహోదరుడా, సహోదరి, అనేకులు ఎండ దెబ్బకు చనిపోయిన వారు లేరా? అనేకులు రాత్రి కలిగే భయంకి చనిపోయిన వాళ్ళు, నిద్రించిన వాళ్ళు లేరా? ఆ సూర్యుని కాంతి భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న ఆ సూర్యుడి కాంతి భూమికి తాకిన మనం మాడి మసైపోలేదంటే దానికి కారణము దేవుని హస్తము మీ పైన, నా పైన, మనందరి పైన లేదా? ఒకవేళ మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుడు నా పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడా? దేవుడు నన్ను పట్టించుకుంటాడా? దేవుడు నా పట్ల ఆయన కృప కలిగి ఉన్నాడా? దేవుడు నాతో ఉన్నాడా? నా కుటుంబంతో ఉన్నాడా అని ఒక ప్రశ్న ఎవరికైనా ఉన్నట్లయితే, let the word of God encourage you. దేని వాక్యం మిమ్మల్ని బలపరచును గాక. ఆ ఎండ దెబ్బకు, ఆ వెనలి దెబ్బకు అంతరించిపోకుండా దేవుడు నిన్ను ఒకవేళ కాపాడుతున్నట్లయితే దేవుడు నీకు తోడుగున్నాడు సహోదరుడు. God watches over us with utmost attentiveness. God watches over us with his unfailing care. రోజు పడుకొని లేచినామంటే దేవుని కృప, నడుస్తున్నామంటే దేవుని కృప, రేపు పొద్దున మళ్ళీ పడుకొని లేస్తామనే ఆ ధైర్యం అయితే ఉందో అది కూడా దేవుడిచ్చిన కృపనే కదా. తర్వాత దేవుని శక్తి గురించి 7-8 వచనాల్లో రాయబడింది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. సహోదరుడా, సహోదరి, సహజంగా మనం ఏం చేస్తామంటే కొన్ని అపాయాలు వచ్చినప్పుడు, ఆ అపాయాలు మనం తాకినప్పుడు, మనం బాధలున్నప్పుడు దేవుడు ఏడి అనే ప్రశ్న వస్తుంది. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బహుశా ఒకటే చూస్తున్నావేమో, కొన్ని లక్షల అపాయాలు నీ దరికి రాకుండా దేవుడు కాపాడినాడు. కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు. వాటి సంగతి ఏంటి? 1-2 తాకిందేమో, అయినా దేవుడు విడిచిపెట్టినాడా? ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి మనం దేవుని బిడ్డలుగా. మన ప్రయాణంలో ప్రభువా, నా ప్రాణంను కాపాడువాడు నీవు ప్రభువా, అపాయం రాకుండా కాపాడతావని నువ్వు వాగ్దానం ఇచ్చినావు ప్రభువా, వాగ్దాన్ని స్వతంత్రించుకుంటున్నాను ప్రభువా అని మొరపెట్టేట్టుగా మనం ఉండాలి. 8 వచనము, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నేను ఆఫీస్కి వెళ్ళొస్తుంటే అనేక సార్లు భయంకరమైన యాక్సిడెంట్ చూసినాను. నేను క్యాబ్లల్లో యాక్సిడెంట్లు, లారీలల్లో యాక్సిడెంట్లు. ఇన్ఫ్యాక్ట్ మనం ఏమైనా కూరగాయలు తేవాలన్నా బయటికి పోయి సురక్షితంగా వస్తున్నామంటే దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అపాన్ అవర్ లైఫ్స్ బ్రదర్. ఇంటి బయట కాలు పెట్టి కూరగాయలు కొనడానికి మనం కాలు పెడుతున్నాము, లోపలికి వస్తున్నామంటే మన రాకల పోకల యందు యెహోవా మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి. May the name of the Lord be praised. May the name of the Lord be praised. ఇప్పటి వరకు ఆ కీర్తన మనం ధ్యానం చేసినాం. చాలా అద్భుతమైన కీర్తన. ఐ రిక్వెస్ట్ యు ఆల్, ఈ కీర్తన మళ్ళీ మళ్ళీ చదవండి, మన బిడ్డలకు నేర్పించండి. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడం మనం నేర్చుకోవాలి. మన బిడ్డలకు మనం నేర్పించాలి, సంఘంలో మనం నేర్పించాలి, అనేకులకి దీన్ని బోధించాలి. ఇప్పుడు కొన్ని విషయాలను, ఇశ్రాయేలు ప్రజల పట్ల జరిగిన కొన్ని విషయాలను మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి ఇంకా క్లోజ్గా నన్ను వెంబడిస్తారని నేను ఆశపడతా ఉన్నాను. గాడ్స్ వాచ్ఫుల్ కేర్ టువర్డ్స్ ఇజ్రాయెల్. దేవుడు షమార్గా,
జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ఇశ్రాయేల్ని ఎట్లా కాపాడినాడు, ఇశ్రాయేల్ని ఎట్లా కాపాడుతున్నాడు, ఇశ్రాయేల్ని నడిపిస్తున్నాడు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎట్లయితే దేవుడు చేసినాడో కొన్ని విషయాలు మీ ముందు పెట్టి దేవుని నామం మహిమపరచాలి అని నేను ఆశపడతా ఉన్నాను. మీరు మ్యాప్లో ఏం చూస్తున్నారంటే దిస్ ఇస్ ద వరల్డ్ మ్యాప్, ప్రపంచ పటం ఇది. ఈ ప్రపంచ పటంలో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో యుఎస్ ఉంది, రైట్ సైడ్ లో రష్యా ఉంది, మధ్యలో ఇండియా ఉంది, చివరిలో ఆస్ట్రేలియా ఉంది. ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది ఒకవేళ మీకు తెలియనట్లయితే నేను చూపిస్తున్నాను, స్క్రీన్ లో చూడండి. ఆ ఆఫ్రికా, ఈజిప్ట్ పక్కన ఉన్న ఏ చిన్న రెడ్ గీత అయితే ఉందో మధ్యలో చిన్న గీత, దట్ ఈస్ ఇజ్రాయెల్. ప్రపంచం యొక్క నడి బొడ్డున ఉన్న దేశం ఏదంటే ఇజ్రాయెల్. సో ఒకవేళ ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది ప్రపంచ పటంలో మీకు తెలియకపోతే అక్కడ ఉందండి ఇజ్రాయెల్, దయచేసి తెలుసుకోండి. నాకు చాలా ఆసక్తి ఇజ్రాయెల్ గురించి తెలుసుకోవాలా, ఇజ్రాయెల్ గురించి ధ్యానించాలా, నా దేవుడు ఎంత గొప్పవాడు, వాళ్ళ జీవితంలో ఎంత కార్యం చేసినాడో నాకు తపన అది. నాకు స్టడీలో ఇవి కొన్ని నేర్చుకున్నాను, సంఘం ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నా. కాబట్టి ఇజ్రాయెల్ ఎక్కడైతే ఉందో చూడండి ప్రపంచ మ్యాప్లో. ఇది ఇంకొంచెం జూమ్ చేస్తే శాటిలైట్ పిక్చర్స్ లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాము. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ గ్రీన్ జోన్ అంతా ఒకప్పుడు ఇజ్రాయెల్, ఎల్లో అంతా ఇజ్రాయెల్. 1946లో ఇజ్రాయెల్ ప్రపంచంలో లేదు సహోదరుడా, సహోదరి. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక మాట నేను చెప్తాను వినండి. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే ఇశ్రాయేల్ ప్రజలు చేసిన పాపము ద్వారా, వాళ్ళు చేసిన తప్పుల ద్వారా, దేవునికి పుట్టించిన ఆయాసము ద్వారా దేవుడు వాళ్ళని చెదరగొట్టేసినాడు. నెబుకద్నెజర్ కాలంలో దేవుడు చెదరగొట్టిన ఇశ్రాయేల్ ప్రజలు 2500 సంవత్సరాలు వాళ్ళు చెదిరిపోయి బ్రతికినారు. యూరోప్లో బ్రతికినారు, మిడిల్ ఈస్ట్లో బ్రతికినారు, పోలాండ్లో, జర్మనీలో వాళ్ళు బ్రతికినారు. వాళ్ళకు సొంత దేశం అంటూ లేదు. 1946లో ఇశ్రాయేల్ అనే ప్రదేశమే లేదు, మొత్తం పాలెస్టైన్ ఉండే. దాని తర్వాత 1947 లేదు, ఇస్రాయల్ ప్రజల్ని వాళ్ళని ఒక స్టేట్గా చేయాలి, పాలెస్టైన్ ఒక స్టేట్గా చేయాలని వాళ్ళు కొంచెం ప్రయత్నం చేసిన తర్వాత ఇస్రాయల్ కొంచెం భూమి వస్తుంది. తర్వాత 1948లో 2500 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ విల్ బి బోర్న్, ఇజ్రాయెల్ విల్ బి న్యూ బోర్న్. 2500 సంవత్సరాల తర్వాత ఇస్రాయెల్ ఒక దేశంగా ఏర్పాటు చేయబడుతుంది. ఇస్రాయల్ దేశానికి టెల్ అవీవ్ అది ఒక క్యాపిటల్. అది టెల్ అవీవ్ని మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు, యెరూషలేంని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ని రైట్ సైడ్లో మీరు చూడండి. ఆ ఎల్లో రీజన్ అంతా ఇజ్రాయెల్, ఆ గ్రీన్ రీజన్ అంతా పాలెస్టైన్, ఆ రెడ్ స్టార్ జెరూసలేం. ఇస్రాయెల్, పాలెస్టైన్, ఫిలిస్తీన్ల దేశం అని బైబిల్లో రాయబడింది కదా, అదే పాలెస్టైన్. అది అట్లా ఉంది, ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్. ఏ రెండు దేశాలన్నా భద్ర శత్రువులు అంటే మనకేం గుర్తుకొస్తుంది అంటే ఇండియా పాకిస్తాన్ మనకు గుర్తుకొస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే టీవీ ముందు కొన్ని కోట్ల మంది కూర్చుంటారు, బికాస్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ సచ్ రైవల్స్. కానీ ఒకవేళ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసినట్లయితే ప్రపంచంలో ఏ రెండు దేశాలయ్యా ఎప్పుడు పోరాడుతూ ఉంటాయి, ఎప్పుడు విరుద్ధంగా ఉంటాయంటే ఇండియా పాకిస్తాన్ కాదు సహోదరుడా, సహోదరి. అవి ఏవి అంటే ఇజ్రాయెల్, పాలెస్టైన్. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ, ఎందుకు చూపిస్తున్నానంటే మీకు స్పష్టంగా అర్థం కావాలని. దయచేసి నాతో పాటు వెంబడించండి. ఇజ్రాయెల్ ఇది, ఇజ్రాయెల్ పక్కన ఉన్న పాలెస్టైన్ ఇది, జెరూసలేం ఇది, టెల్ అవీవ్ ఇది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తే ఈజిప్ట్ పక్కన వస్తే చిన్న ప్రాంతం, దాని పేరు గాజా, దాని పేరు గాజా. ఇటీవల కాలంలో ఒకవేళ మీరు న్యూస్ చూసినట్లయితే ఇజ్రాయెల్కి గాజాకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 11 రోజులు ఇజ్రాయెల్ మీదకి గాజా దాడి చేయడము, గాజా ఇజ్రాయెల్ మీదకి దాడి చేయడము గత 11 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు న్యూస్ చూసినట్లయితే గాజా అనే ప్రదేశంలో హమాస్ అనే ఒక మిలిటెంట్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ని తుడిచేసేయాలి, ఇజ్రాయెల్ని తీసివేయాలి, చంపేసేయాలి అని వాళ్ళ ప్రయత్నము. గత కాలం నుంచి
టీవీలో జరుగుతున్న యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయంటే, గాజా అనే ప్రదేశం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ పైన రాకెట్స్ వేయడము, రాకెట్స్ నుంచి గాజా పైన వేయడము, ఇట్లా 11 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ కొద్ది కాలంలో నేను టీవీ చూస్తున్నప్పుడు కొన్ని పదాలు నేను విన్నాను. గాజా అని విన్నాను, అష్కెలాన్ అని విన్నాను. ఆ మాటలు విన్నప్పుడు, ఆ సిటీ పేర్లు వింటున్నప్పుడు నాకు శాంసన్ కాలము గుర్తుకొచ్చింది బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఈ గాజా ప్రాంతంలో పోయి గందరగోళం చేస్తాడు. ఆయన పొట్టు పొట్టు కొట్టొస్తాడు, తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఆ ఫిలిస్తీన్ దేశాలకి పోయి, ఆ గాజా దేశానికి పోయి, ఆ అష్కెలాన్ దేశానికి పోయి దేవుని నామం గొప్పగా మహిమపరిచొచ్చి పొట్టు పొట్టు కొట్టేస్తాడు వాళ్ళందరినీ, శాంసన్ బైబిల్లో. సో న్యూస్ చూస్తున్నప్పుడు నాకు అవే గుర్తుకొస్తా ఉన్నాయి. స్క్రీన్ లో మీరు చూస్తున్నది, అక్కడ దీపావళి జరగట్లేదు, పటాకులు పేల్చట్లేదు, రాకెట్స్ వాళ్ళు, మనం ఆడుకునే రాకెట్స్ వాళ్ళు పేల్చట్లేదు. వాళ్ళు ఒక సైడ్ నుంచేమో గాజా రాకెట్స్ వదులుతున్నారు వాళ్ళు ఇజ్రాయెల్ పైన. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేర్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎట్లా కాపాడినాడు, ఇశ్రాయేలు ప్రజలను ఎట్లా కాపాడుతున్నాడు, నిన్ను నన్నుగా దేవుడు ఎట్లా కాపాడగలడు, ఎట్లా సంరక్షించగలడు అనే ఆ విషయాన్ని తెలపడానికి ఈ విషయాలు నేను మీతో చెప్తా ఉన్నాను. గమనించండి, ఒక సైడ్ నుంచి గాజా నుంచి రాకెట్స్ పంపిస్తా ఉన్నారు, ఇంకొక సైడ్ నుంచి ఏమొస్తున్నాయి తెలుసా? గాజాలో ఉన్న మిలిటెంట్స్ ఇజ్రాయెల్ని ధ్వంసం చేయాలి, ఇజ్రాయెల్ని నాశనం చేయాలని రాకెట్స్ పంపిస్తా ఉన్నారు. గత వారంలో 11 రోజులలో మీకు తెలుసా ఎన్ని రాకెట్లను, ఎన్ని మిజైల్స్ ని గాజా వాళ్ళు ఇజ్రాయెల్ పైన పంపించినారు? న్యూస్లో ఏం చెప్పినారంటే ఇంచుమించు 2000 రాకెట్లు పంపించినారు. ఇజ్రాయెల్ చిన్న దేశం అయ్యాది, చిన్న దేశం, ఇండియా అంతా కూడా కాదు, అమెరికా అంత కానే కాదు, ఆస్ట్రేలియా అంత కానే కాదు. ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో ఒక చిన్న గీత లాంటిది. దాన్ని నాశనం చేయడానికి 2000 రాకెట్లు పంపించినారు. మీకు తెలుసా సంగతి? ఇజ్రాయెల్లో ఒక సిస్టమ్ ఉంది, అది ఇంకా దేనికి లేదు ప్రపంచంలో. దాన్ని ఏమంటారంటే ఇజ్రాయలీ ఐరన్ డోమ్ అంటారు. ఐరన్ డోమ్ అంటే ఉక్కు కవచం. ఆ ఉక్కు కవచము ఇజ్రాయెల్ దేశం అంతటిని కాపాడుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ సిస్టమ్ ద వరల్డ్ హ్యాస్ సీన్. ఇటువంటి స్ట్రాంగ్ మిలిటరీ సిస్టమ్ అమెరికా దగ్గర కూడా లేదు, యూరోప్లో లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇదేం చేస్తుందంటే ఆకాశంలో ఒక మిజైల్ కానీ రాకెట్ కానీ ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి, ఇజ్రాయెల్ మీద పడడానికి వస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇది ఏం చేస్తుందంటే యాక్టివేట్ అయ్యి దానికి అగేన్స్ట్గా మిజైల్స్ పంపిస్తుంది, దానికి అగేన్స్ట్గా రాకెట్స్ పంపిస్తుంది. సో ఒక పక్కన మీరు ఏం చూస్తున్నారంటే గాజా నుంచి రాకెట్స్ వస్తున్నాయి, ఇంకో ప్రక్కన మీరు ఇక్కడ నుంచి ఏం చూస్తున్నారంటే ఈ ఇజ్రాయలీ ఐరన్ డోమ్ అది రాకెట్స్ పంపిస్తుంది. ఏ రాకెట్స్ అయితే ఇజ్రాయెల్ మీద పడాలనో ఆ రాకెట్స్ ఆకాశంలో పేల్చేస్తున్నది. ఇటువంటి టెక్నాలజీ లేదు, ఏ దేశంలో కూడా లేదు, కేవలం ఇజ్రాయెల్లోనే ఉంది. చిన్న దేశం అయ్యా, చిన్న దేశం, కానీ మిలిటరీలో ఇజ్రాయెల్కి సాటి లేరు, ఇజ్రాయెల్ని మించిన వాళ్ళు లేరు. 2000 రాకెట్లు ఇజ్రాయెల్ మీదకి పంపిస్తే ఈ ఐరన్ డోమ్ సిస్టమ్, ఐరన్ డోమ్ అంటే ఉక్కు కవచం, అది దానికి అగేన్స్ట్గా రాకెట్స్ పంపించి వస్తున్న రాకెట్లను గాలిలోనే అవి నాశనం చేస్తుంది. ఇంచుమించు 90 to 95% రాకెట్స్ని అది ఆదుకోగలదు. ఇటువంటి సిస్టమ్ ఇండియాలో లేదు, అమెరికాలో లేదు, ఎక్కడ కూడా లేదు. అటువంటి గొప్ప మిలిటరీ పవర్ని, ఆ జ్ఞానాన్ని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినాడు. దో ఇట్ మైట్ లుక్ వెరీ స్మాల్, అది చాలా చిన్నగా ఉండొచ్చు, ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆ దేశానికి తోడుగున్నాడు. The psalmist said, my help comes from the Lord who made the heavens and the earth. చెప్పండి, 2000 రాకెట్లు పంపిస్తే అందులో కొన్ని పడినా దేశము లేకుండా వెళ్ళిపోతుంది. ఆ దేశము ఈ రోజుకి సజీవ లెక్కలో ఉంది. ఆ యుద్ధం ఆగిపోయింది, ఇశ్రాయేల్ జయించింది. దాని కారణము ఇశ్రాయేల్ను కాపాడుతున్నవాడు, ఆయన కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా.
తర్వాత ఇంకొక టెక్నాలజీ వచ్చింది, లేజర్ టెక్నాలజీ ఇజ్రాయెల్లో. అది కూడా మీ ఐరన్ డోమ్ లాగా వస్తున్న మిజైల్స్ ని ఆ దేశం పైన పడనివ్వదు. ఆ దేశం పైన పడనివ్వకుండా ఆ లేజర్ టెక్నాలజీ ఆ రాకెట్స్ ని, ఆ మిజైల్ ని కాల్చి పాడిస్తుంది ఆకాశంలో. అది ఒకటి మాత్రమే. చరిత్ర చూసినట్లయితే 2500 సంవత్సరాలు చెదిరిపోయినారు ఇస్రాయల్ ప్రజలు. 2500 సంవత్సరాల తర్వాత ఇస్రాయల్ దేశం పుట్టింది, మళ్ళీ పుట్టింది. ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రదేశం పుట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యుద్ధాలు జరుగుతానే ఉన్నాయి. కొన్ని యుద్ధాల గురించి మీతో నేను చెప్తాను. ఏ క్షణంలో అయితే ఇస్రాయల్ దేశం మళ్ళీ పుట్టిందో అది చూసి తట్టుకోలేకపోతారు అరబ్ కంట్రీస్. ఆ యూరోప్లో ఉన్న అరబ్ కంట్రీస్ అని తట్టుకోలేకపోతారు. మీకు తెలుసా, 1948, 1949లో పెద్ద యుద్ధం జరుగుతుంది ఇస్రాయల్కి, అరబ్ దేశాలకు. ఆ యూరోప్, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ సిరియా, లెబనన్, జార్డన్, ఇవన్నీ కూడా ఇస్రాయల్ దేశానికి విరుద్ధంగా వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారు. అప్పుడే పుట్టింది ఇస్రాయల్. 1948లో ఫామ్ అయింది. చెప్పండి, 1948లో ఒక దేశం ఫామ్ అయితే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది మిలిటరీ పవర్తో? అంత స్ట్రాంగ్ ఉండదు, అంత స్ట్రెంగ్త్ ఉండదు. కానీ ఈ దేశాలు, అరబ్ దేశాలు, యూరోప్ దేశాలు ఎప్పటి నుంచో పాతుకున్నాయి. వాళ్ళ దగ్గర మంచి మిలిటరీ పవర్ ఉంది, ఆర్మీ పవర్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, సమస్తం ఉంది. వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కాదండి, అందరు కలిసి ఇస్రాయల్ దేశాన్ని నామరూపం లేకుండా చేయాలి, ఇస్రాయల్ ప్రదేశాన్ని కాల్చేయాలి, తుడిచివేయాలని అందరూ కలిసి వీళ్ళు యుద్ధానికి వస్తారు 1948, 1949లో. ఇస్రాయల్ ప్రజల పాపం, అరే 2500 సంవత్సరాలయ్యా మాకు దేశం లేదు, 2500 సంవత్సరాలు మేము చెదరగొట్టినాం, ఇప్పుడే మాకు దేశం ఫామ్ అయింది, ఇప్పుడే మాకు ఒక ఉనికి ఉంది ప్రపంచంలో అంటే మీరు తట్టుకోలేకుండా మా మీద యుద్ధం చేస్తా ఉన్నారే, మేమేం చేయాలి? పాపం ఇస్రాయల్ దేశం అందరూ కలిసికట్టుగా, ఆ దేశాలను కలిసికట్టుగా వచ్చి ఇజ్రాయల్ని నాశనం చేయాలి అని వస్తారు వారు. యుద్ధం ప్రారంభమవుతుంది. చరిత్ర చెప్తుంది కదా, ఇజ్రాయల్ దగ్గర పెద్ద మిలిటరీ పవర్ లేదు. ఎవరైతే యవనస్తులు ఉంటారో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళకి ట్రైనింగ్ ఉన్నా లేకున్నా వాళ్ళు పోయి యుద్ధం చేసినారు. వాళ్ళందరూ దేవుని సన్నిధిలో కూడుకొని వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువా, మేము 2500 సంవత్సరాల తర్వాత దేశానికి మేము వస్తే, మమ్మల్ని నువ్వు సమకూరిస్తే మా పైన వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు, మేము నిన్ను నమ్ముతున్నాం ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మినారు. వాళ్ళు నమ్మి వాళ్ళు ఏమని చెప్పినారు తెలుసా? ఇశ్రాయేలును కాపాడుతున్నవాడు ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. ఆ మాట నమ్మి వాళ్ళు పోరాడినారు. వాళ్ళు ధైర్యంగా పోరాడినారు. వాళ్ళు ఎంత ధైర్యంగా పోరాడినారంటే, ఏ దేశాలైతే వాళ్ళ పైనకి ఎగసిపడి వచ్చినాయో అందులో అనేకులు చచ్చిపోతారు. వాళ్ళు ఆ దేశాలన్నీ ఇట్లా జరగడం చూసి భయపడిపోతారు ఇశ్రాయేల్ని. చిన్న దేశాన్ని చూసి ఆ పెద్ద పెద్ద దేశాలని వణికిపోతాయి. మేము ఓడిపోయినాము, ఇశ్రాయేల్ని మేము గెలవలేము అని ఆ యుద్ధం నుంచి వాళ్ళు వెలికి వెళ్ళిపోతారు. సహోదరి, ఒకవేళ ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోతే మళ్ళీ ఈ రోజు వరకు ఇజ్రాయెల్ ఉండేది కాదు. ఇశ్రాయేల్ను కాపాడినవాడు ఆయన కునుకడు, నిద్రపోడు. ఆ రోజు మిలిటరీ పవర్ కూడా లేదు, ఆయన దేవుడు కాపాడినాడు. ఇప్పుడు అర్థమవుతున్న కీర్తన 121 మీకు ఎంత ప్రాముఖ్యమో వాళ్ళ జీవితంలో. దేర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. వాళ్ళకి సహాయము ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుని వలనే వస్తుంది. తర్వాత 1956లో సూయిజ్ అనే క్రైస్ వచ్చింది. అక్కడ ఒక యుద్ధం జరిగింది, అందులో దేవుడు విజయం ఇచ్చినాడు. 1967లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వార్ ఇన్ హిస్టరీ. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ 6-day వార్. 6-day వార్ అంటారు, లేదా జూన్ వార్ అంటారు, ఎందుకంటే జూన్ మాసంలో ఇది ప్రారంభమై అంతమైపోయింది కాబట్టి. ఆ 6-day వార్ అప్పుడు ఏమైందంటే, ఇదంతా యూరోప్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కొంత భాగము ఈజిప్ట్. ఆ ఈజిప్ట్ నుంచి ఇస్రాయల్కి ఒక చిన్న కెనాల్ ద్వారా కొన్ని వస్తువులు రావాలి, కొన్ని ఇంపోర్ట్స్ కావాలా, ఎక్స్పోర్ట్స్ కావాలా.
ఈ ఈజిప్ట్ దేశము, జోర్డాన్ అనే దేశము, సిరియా అనే దేశము ఇస్రాయల్ని చూసి ఓర్వలేక మేము మీకేం సప్లై చేయము అని ఆపేస్తారు వాళ్ళు. ఇజ్రాయెల్ ఉండి మాట్లాడతారు, అయ్యా మీకేం కావాలో మేము ఇస్తాము, మీకేం కావాలో మాకు ఇవ్వండి, మీదేం పోతుంది, మాకు ఆపేస్తే మీకేం పోతుంది, మీకేం కావాలో మేము ఇస్తాం, మాకేం కావాలో మీకు ఇస్తాం, మీకేం పోతుంది, మాకు ఇవ్వండి అంటే వాళ్ళు వినరు. అప్పుడు ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ ఈ 3 దేశాలు కలిసి మళ్ళీ ఇజ్రాయెల్ పైన యుద్ధానికి వస్తాయి. చిన్న దేశం అండి ఇజ్రాయెల్, చిన్న దేశం. ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ చాలా పెద్ద పెద్ద దేశాలు అవన్నీ ఇస్రాయల్ దేశాన్ని పైన యుద్ధానికి వచ్చినప్పుడు మూడు దిశల నుంచి వాళ్ళు వస్తారు. దే విల్ కమ్ అండ్ అటాక్ ఇజ్రాయెల్ ఫ్రమ్ 3 డైరెక్షన్స్. ఆ సమయంలో వాళ్ళకున్న ఆర్మీని 3 భాగాలుగా విభాగించి 3 డైరెక్షన్లు వెళ్ళిపోతారు అందరు. అప్పుడు కూడా వాళ్ళు నమ్మింది ఏంటంటే ఇస్రాయెల్ కాపాడుతున్న వాడు కునుకడు, నిద్రపోడు. అప్పుడు కూడా వాళ్ళు భయంకరంగా పోరాడతారు. వాళ్ళు ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ నుంచి వచ్చిన ఆ సైనికుల్లో ఇంచుమించు 20,000 మంది చచ్చిపోతారు. వాళ్ళు ఆ 20,000 మంది సైనికులు చచ్చిపోవడం చూసి ఆ ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ ఆ దేశాలు ఏం చెప్తాయి తెలుసా, ఈ దేశాన్ని మేము జయించలేము, ఈ దేశం పట్ల దేవుడు యుద్ధము చేస్తా ఉన్నాడు, ఈ దేశాన్ని మేము జయించలేము, యుద్ధము చేయలేమని మేము ఓడిపోయినాము అని ఒప్పుకొని వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. సహోదరుడా, సహోదరి, దేర్ హెల్ప్ కేమ్ ఫ్రమ్ గాడ్ హూ మేడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్. ఎంత జాగ్రత్తగా దేవుడు పట్టించుకుంటున్నాడో, హౌ కేర్ఫుల్లీ గాడ్ హ్యాస్ బీన్ ఓవర్ ఇజ్రాయెల్, వి కెన్ సీ హియర్. తర్వాత 1973లో కిప్పుం వార్, 1982లో లెబనన్ వార్, 2020 గత వారంలో జరిగిన పాలెస్తీన్, గాజా నుంచి హమాస్ అండ్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్ పైన రాకెట్స్ వేయడము, 2000 రాకెట్స్ పంపించడము, మళ్ళీ ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్స్ ఆ టెర్రరిస్ట్ పైనకి బాంబ్స్ పంపించడము అంతా జరిగింది. చివరికి మళ్ళా వాళ్ళే కాల్పులు ఆపేస్తున్నారు. ఇందులో కూడా దేవుడు ఇజ్రాయెల్కి విజయం ఇచ్చినాడు. ఈ పెద్ద పెద్ద యుద్ధాలలో కూడా చిన్న దేశమైన ఇజ్రాయెల్కి దేవుడు గొప్ప విజయం ఇచ్చినాడు. కొందరు టెర్రరిస్ట్ వాళ్ళు ఏం చెప్పినారు తెలుసా, వాళ్ళ సాక్ష్యాలు వింటే ఆశ్చర్యపోతారు. ఇది ఇప్పుడే కాదు సహోదరుడు, ఎప్పటిదో ఇది 2014 నుంచి జరుగుతున్న విషయం ఇది. వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము మిజైల్స్ని, ఆ రాకెట్స్ని ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రాంతంలో పడి దాన్ని ధ్వంసం చేయడానికి మేము టార్గెట్ చేస్తే వాళ్ళ దేవుడు మా రాకెట్స్ యొక్క మార్గాలు మార్చేస్తున్నాడు. their God is fighting their battle. They said their God changes the path of our rockets in midair, said a terrorist. ఒక టెర్రరిస్ట్ ఏమని చెప్పారు తెలుసా, ఇస్రాయల్ దేశాన్ని పైన మేము ఒక రాకెట్ వేయాలనుకుంటే వాళ్ళ దేవుడు ఆ రాకెట్ యొక్క మార్గాన్ని, ఆ దిశను మార్చేస్తున్నాడు. దేవుడు వాళ్ళ పక్షంలో యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆ అద్భుతాలు దేవుడు మాత్రమే చేయగలడు అని టెర్రరిస్ట్ ఒప్పుకున్నారు. అనేక న్యూస్ పేపర్లు కూడా వచ్చింది, దేర్ గాడ్ చేంజెస్ ద పాత్ ఆఫ్ అవర్ రాకెట్స్ ఇన్ మిడ్ ఎయిర్. చివరిగా ఈ మాటను ఇంట్రడ్యూస్ చేసి నేను ముగించేస్తాను. మన దేవునికి ఒక పేరుంది, అనేక పేరులో ఒకానొక పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. యాహ్వే సబోత్. ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ యాహ్వే సబోత్. సైన్యములకు అధిపతియగు యెహోవా. తెలుగులో చాలా చక్కగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అది. సైన్యము కాదు, మహా 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 సైన్యములకు అధిపతి అయిన మన దేవుడు, ఆయన పేరు యాహ్వే సబోత్. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, పర్వతములను నిరూపించిన వాడు, గాలిని పుట్టించిన వాడు ఆయనే. ఉదయమున చీకటి కమ్ము చేయువాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్, ద గాడ్ ఆఫ్ హోస్ట్ ఆర్ ద లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్. ఇంగ్లీష్లో యాహ్వే సబోత్, ద లార్డ్ ఆఫ్ హోస్ట్, ద గాడ్ ఆఫ్ హోస్ట్, ద లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాబడి ఉంటుంది. మన దేవునికి కనుక పేరు సహోదరుడా, సహోదరి,
ఏసాకున్న ఒకనొక పేరు ఏంటంటే ఆయన సైన్యము కాదు, మహా 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 సైన్యములకు అధిపతి ఆయనకు పేరు. హల్లెలూయా. ఇటువంటి దేవుడు నీకు నాకు తోడుగున్నప్పుడు మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది సహోదరుడు? ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే చాలు, ఆయన పైన ఆధారపడితే మనకు చాలు. దావీదు ఆ గొలియాత్ని ఎదుర్కోవడానికి ఆయన ఎట్లా పోయినాడు తెలుసా? చాలా మంది ఆ రాయి గురించి మాట్లాడతారు, వడిసెల గురించి మాట్లాడతారు, గుమా గుమాకే మారా అని మాట్లాడతారు. దట్స్ వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. కానీ దావీదు చెప్పిన ఒకానొక స్టేట్మెంట్, దిస్ షుడ్ బి టాట్ టు చిల్డ్రన్. దావీదు రాయి తీసుకొని పోయినాడు కరెక్టే, దావీదు ఆ వడిసెల తీసుకొని పోయినాడు కరెక్టే, కానీ ఎలా పోయినాడు అంటే, దావీదును కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదికి వచ్చుచున్నాడు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతివగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దట్ వాజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డేవిడ్. అది దావీద్ మోసుకొని వెళ్ళిన ధైర్యం. రాయి కాదు, ఆ వడిసెల కాదు. ఆయన ఎట్లా పోయినాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా పేరున ఆ గొలియాత్ని ఎదుర్కోవడానికి దావీదు పోయినాడు. దేవుడు గొప్ప విజయము ఆ వ్యక్తికి ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సంగమా, కీర్తన 121 అధ్యాయము చాలా అద్భుతమైనది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు వడదెబ్బ నుంచి ఎందుకు కాపాడుతా అని చెప్పినాడు. దేవుడు కాలు జారకుండా దేవుడు ఎందుకు కాపాడుతాను దేవుడు చెప్పినాడు. నిరాకపోకలు దేవుడు ఎందుకు కాపాడుతాడు, ఎలా కాపాడుతాడని దేవుడు చెప్పినాడు. బహుశా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకొకటి, ఇశ్రాయల్ని కాపాడుతున్నవాడు కునుకడు నిద్రపోడు అంటే చూడండి, 2500 సంవత్సరాల తర్వాత కూడా, వాళ్ళ దేశానికి వచ్చినాక కూడా ఎన్నో యుద్ధాలు వాళ్ళపైన వచ్చినప్పటికీ దేవుడు ఎంత జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతున్నాడు. ఆ దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవుణ్ణి ఈరోజు మనం స్తుతిస్తూ ఉన్నాము. ఆ దేవుని ఎదుట ఈరోజు మనం మోకరిస్తూ ఉన్నాము, మన చేతులు ఎత్తుతున్నాము. కాబట్టి మనం జడిసే అవసరం లేదు, భద్రత కోసము ఎక్కడో పోయే అవసరం లేదు. కరోనా వైరస్ కానీ, వేవ్ 1 కానీ, వేవ్ 2 కానీ, వేవ్ 3 కానీ, వేవ్ 100 కానీ, బ్లాక్ ఫంగస్ కానీ, అది ఇంకా ఏమైనప్పటికీ ప్రపంచ యుద్ధమే కానీ, అవర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ who made the heaven and the earth. Let this word resound in our hearts. సంఘంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాల్లో ఈ మాట మళ్ళీ మళ్ళీ పలకబడును గాక. ఈ సంఘానికి సహాయము ఈ భూమి ఆకాశము తయారు చేసిన యేసయ్య వలనే వస్తుంది. నాకు, మీకు, మన కుటుంబాలకు, మనందరికీ సహాయము ఈ భూమి ఆకాశము సృష్టించిన యెహోవా వలనే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.